ఏపీలో ట్రై చేయడానికి సరే మనం హైదరాబాద్నే తీసుకుందాము. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉందా? ఇదే తెలంగాణలో కరీంనగర్లో ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా? అంటే వరంగల్లో ఏమన్నా ఐటీ మినిస్టర్ అక్కడ వచ్చిన తర్వాత కూడా సో ఇట్లా ఏం తీసుకురాలేకపోయారని ఎందుకు వచ్చిన ఇప్పుడు 5 ఏళ్లలో ఏది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా చేశాడు కదా. అప్పుడే మనకు ఐటీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాడు కదా జగన్. ప్రత్యేక అదే ఆంధ్ర సపరేట్ అయింది కదా, ఆంధ్ర తెలంగాణ. మరి ఆంధ్ర సపరేట్ అయింది, ఇంకా 10 ఏళ్ళు ఉండగానే ఎందుకు వచ్చాడు బయటికి? మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు పెట్టాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు? 99% జగన్మోహన్ రెడ్డి గారే. పొత్తుల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, సో వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్సులు ఎక్కువ. పొత్తు అనేది జనసేన పార్టీకి ఉండేది 6% ఓటింగ్ మాత్రమే. మహా అంటే ఒక 22% పెరగవచ్చు అంతేగాని అదేం చంద్రబాబు నాయుడు పార్టీకి బలోపేతం వద్దని నేను నమ్మట్లా. అదొక జస్ట్ ఒక ఏడాది అంతే మాత్రమే, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఇది పవన్ కళ్యాణ్కి లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అది బయటకు వస్తుంది అంతేగాని. ఓకే బ్రదర్, అయితే మరి రాజధాని కూడా ఇప్పుడు చూసుకుంటే రాజధాని కూడా 3 చోట్ల చెప్పి ఒక్క చోట కూడా సరిగ్గా చేయలేకపోయారని విమర్శలు కూడా ఎక్కువ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? రాజధాని పేరుతో మీకు ఏం జరిగిందో మీకు తెలుసు అంతా. మీకు జరగలేదని అంటే నేను దాని గురించి మాట్లాడకూడదు ఎక్కువగా. అంటే అభ్యంతరి దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని మీరు నమ్ముతారా మీరు? ప్రజలందరికీ తెలుసు. అందుకనే 2019లో రాజధానిలోనే మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వైసీపీకి ఆలోచించండి. రాజధాని అనే పేరుతోటి ఎంత జరిగిందో, ఎంత లూటీ అయ్యిందో, ఎంత ప్రభుత్వ సొమ్ము, ఎంత. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటిన్యూ అయినట్లయితే ఇప్పుడు కల్లా ఏపీ ఒక రేంజ్లో ఉండేది, యూఎస్ అట్లా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా చిన్నప్పటి నుంచి 1994 ఆ పీరియడ్ నుంచి 2 times 3 కలిసాడు. ఈ పాటికి అయిపోయి ఉండాలి కదా. హైదరాబాద్ అట్లా చూసుకుంటే హైదరాబాద్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా అంటున్నారు. హైదరాబాద్ అనేది ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా దానికి ఎప్పటి నుంచో ఒక మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఆ ఫ్లోలో వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏడాది అయ్యారు. కలిసి రావడం మూలాన కొంచెం మన ఇండస్ట్రియల్గా మన ఐటీ అభివృద్ధి చెందడంలో అతని వంతు కృషి ఉంది. అతనితో పాటు కూడా చాలామంది కృషి ఉంది. ఒక కుటుంబం అన్నాక ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీలో పురంధేశ్వరి గారు బీజేపీ చేరలేదండి, అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన పార్టీలో హరికృష్ణ దూరం వెళ్ళిపోలేదా? జూనియర్ ఎన్టీఆర్ దూరం వెళ్ళిపోలేదా? అసలు షర్మిల గారు అది ప్రభావితం లేని మనిషి. అది జగనన్న నీళ్ళలో ఉన్నదంతప్పుడే విలువ, కానీ ఆమెకు అసలు ప్రభావం ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అదొక పొలిటికల్ స్ట్రాటజీ అంతే, కానీ దానివల్ల 0 పాయింట్ ఉపయోగం లేదు. ఆమెకు అసలు అంత లేదు. ఆ జగనన్న నీళ్ళలో ఉంటేనే ఆ విలువ. అంటే దేవుడి దగ్గర ఉన్నప్పుడే విలువ ఉంటుంది. రోడ్డు మీద పడితే దానికి విలువ ఉండదు. ఓకే బ్రదర్, అయితే మరి ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, సో యువగలం పాదయాత్ర చేశారు. సో లాస్ట్ టైం ఆయన కొంచెం పరాజితం అయ్యారు. సరే ఈసారి మరి గెలుస్తారంట యువగలం పాదయాత్ర అంటే ఎక్కడ కేటాయించారు? గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ ఆర్కే గారు వెళ్ళిపోవటం, తర్వాత రాజకీయ పరిస్థితులు కొంచెం మారడం, అక్కడ 90% అవకాశాలు ఉన్నాయి ఈసారి అయితే. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడకూడదు ఒక పార్టీకి బయాస్గా, అంటే జరిగే పరిస్థితుల్లో చెప్తున్నాను అంతే. ఎట్లుంది బ్రదర్ ఏపీలో ఇక బీజేపీ? శూన్యం కదా, మనకు తెలిసిందే కదా, మన సౌత్లో ఎక్కడ లేదు. సెంట్రల్లో ఈసారి మళ్ళీ ఎవరు వచ్చు అనుకుంటున్నారు? సెంట్రల్లో మారితే బాగుండు, కానీ మారే ఛాన్స్ లేదు. బీజేపీ వస్తుంది మళ్ళీ. ఓకే బ్రదర్, ఫైనల్గా ఏం చెప్తారు నెక్స్ట్ ఏపీ ప్రజలకి? ఓటు వేసే ప్రతి వాళ్ళకి తెలుసు బ్రదర్, అసలు డబ్బులు తీసుకుంటారు, ఓటు వేస్తారు, అంతే సింపుల్. అంటే ఓటు నోటు అమ్ముడుపోకుండా ఏం చెప్తారు? రాజకీయ నాయకులు లేకుండా ఉన్నారా, జనాలు తీసుకోకుండా ఉన్నారా? ఎందుకు ఈ మాటలన్నీ? ఖచ్చితంగా తీసుకుంటారు, ఖచ్చితంగా ఎవరికి వేయాలో వాళ్ళకి వేసేస్తారు అంతే. 50% ఆల్రెడీ బయాసడ్గా ఉంటారు. టీడీపీ నమ్మిన సపోర్టర్స్ టీడీపీ, వైసీపీ నమ్మిన సపోర్టర్స్ వైసీపీ. ఎక్కడో 30% ఉంటే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్, వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే.